Hi viewers, welcome to AS Media. తెలంగాణలో ఎంపీ ఎన్నికలు ముగిశాయి. ఇక రాష్ట్ర కేబినెట్ విస్తరణ చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. దీంతో కాంగ్రెస్ నేతల్లో ఆశలు మొదలయ్యాయి. ప్రస్తుతం మంత్రివర్గంలో 11 మంది ఉన్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రకారం 15% మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన సీఎంతో పాటు 17 మంది మంత్రులు ఉండాలి. ప్రస్తుతం కేబినెట్ లో ముఖ్యమంత్రితో పాటు 11 మంది మంత్రులే ఉన్నారు. దీంతో మరో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. మరి సీఎం రేవంత్ టీంలో స్థానం దక్కేదెవరికి? ఏ సామాజిక వర్గాలకు ఛాన్స్ దక్కనుంది? సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తారా? కొత్త వాళ్లను మంత్రివర్గంలోకి తీసుకుంటారా? రేవంత్ రెడ్డి మనసులో ఉన్న ఆ 6 అదృష్టవంతులు ఎవరు? మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ నేతల్లో ఆశలు మొదలయ్యాయి. కేబినెట్ లో చోటు కోసం సీనియర్లు, కొత్త వాళ్లు తెగ ఆరాటపడుతున్నారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఎవరికి వారే తమకు బెర్త్ కన్ఫర్మ్ అని ధీమాగా ఉన్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయం అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలానే అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ ను కూడా కేబినెట్ లోకి తీసుకుంటారనే చర్చ బలంగా వినిపిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ వాయిస్ ను వెంకట్ జనంలోకి బలంగా తీసుకెళ్లారు. దీంతో పాటు వెంకట్ కు సీఎం రేవంత్ రెడ్డితో పార్టీ అధిష్టానం దగ్గర గుడ్ విల్ ఉంది. ఈ క్రమంలో ఆయనకు మినిస్టర్ పోస్ట్ పక్కా అంటున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరికి ఆ అదృష్టం దక్కనుందో? మున్నూరు కాపుల్లో బలమైన నాయకుడిగా ఉన్న ఆది శ్రీనివాస్ కు కూడా మినిస్టర్ హోదా దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కురుమ సామాజిక వర్గం ఓట్లు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కురుమ సామాజిక వర్గానికి చెందిన బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇస్తారని జోరుగా చర్చ జరుగుతోంది. అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గానికి మినిస్టర్ పోస్ట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ సర్కారుంది. ముఖ్యంగా లంబాడ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. అదే జరిగితే దేవరకొండ ఎమ్మెల్యే భాను నాయక్ ని మినిస్టర్ పదవి వరించొచ్చు. మరోవైపు మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. అందువల్ల ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు మినిస్టర్ పోస్ట్ దక్కే ఛాన్స్ ఉంది. అటు నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి లేదా ముస్లిం మైనారిటీ కోణంలో షబ్బీర్ అలీకి ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అలానే భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ గెలిస్తే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆ 6 మంత్రి పదవులు ఎవరికివ్వాలి అనే విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. మొత్తానికి కేబినెట్ బెర్తుల అంశం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. మంత్రివర్గంలో ఏ సామాజిక వర్గానికి, ఏ వ్యక్తికి స్థానం దక్కుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.